తెలుగుదేశాన్ని కూడా ఎక్కువ గెలిపించుకుంటే నేను చంద్రబాబు నాయుడు కలిసి కూర్చొని ముఖ్యమంత్రి పదవికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతా ఉన్నారు. కానీ అది కేవలం జన సైనికుల్ని వాళ్ళ కొంత ఉపశమనం పొందేటువంటి విధంగా మాట్లాడటమే తప్ప చాలా స్పష్టత పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది. మన బలము 10 ఏళ్ళు అయింది, మనం అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి. ఇది మొదటి లక్ష్యం. పవన్ కళ్యాణ్ అడుగు పెట్టాలి, పవన్ కళ్యాణ్తో ఉన్నటువంటి కొంతమంది అడుగు పెట్టాలి. రెండవ లక్ష్యం ఏమిటి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. మూడోది ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్ మేము కాపాడుకోవాలి కాబట్టి త్యాగం చేస్తాం. ఏం త్యాగం అయ్యా అంటే ఏదైనా త్యాగం చేస్తాం. ముఖ్యమంత్రి పదవి త్యాగం చేస్తాం, ఏమైనా మాకు వాటాలు అవి కావాలి, ఈ సీట్లు కావాలి, అన్ని సీట్లు కావాలి. ఇప్పుడు లక్ష్మణ్ గారు ఏం చెబుతున్నారు, 10, 12, 13 వస్తాయని. మరి అంత దారుణంగా ఉంటాయా? ఉండవు. కానీ అయినా త్యాగాలు చేయడానికి సిద్ధమనే త్యాగాల గురించి పదే పదే మీరు జనసేన డిబేట్ లోకి వచ్చేవాళ్ళు కూడా ఈ మధ్య కొత్త పదాలు నేర్చుకున్నారు. మీరు గమనించండి. మేము ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము మా రాజకీయ పార్టీగా మేము త్యాగాలు చేయడానికి సిద్ధం. ఏం త్యాగాలు అంటే అన్ని త్యాగాలు చేసి మనం వాళ్ళకి చెప్తాను. ఈ రోజు పాపం మరి వాళ్ళు బాధలో ఉన్న వాళ్ళు అలా అంటున్నారు. నేనైతే అనలేను ఆ మాట. మరి ఆ త్యాగం అంటే ఏంటి అనే దాని మీద ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో తెలియదు. ముఖ్యమంత్రి ఆశల్ని త్యాగం చేయటం. ఒక ముఖ్యమంత్రి ఒకటేంటంటే ముఖ్యమంత్రి ఒకటే కాదు కదా, సీట్లు ఎక్కువ తెచ్చుకోవటము, బలం పుంజుకోవటము పార్టీ పరంగా ఇవన్నీ కూడా అవసరమే. ఇవన్నీ అసలు ప్రయత్నాలు చేయకుండా పార్టీని బలోపేతం చేసుకోకుండా ఇప్పుడు వాళ్ళు సీట్లు ఇవ్వమంటే ఎందుకు ఇస్తారని అసలు వీడు పోటీ చేయడానికి పోటీ చేయడానికి జనం కావాలి కదా. లేదు అంటే తెలుగుదేశం వాళ్ళు వస్తారు, జనసేన పేరుతో తెలుగుదేశం వాళ్ళు పోటీ చేస్తారు. ఇప్పుడు ఆడ 8 సీట్లలో పోటీ చేస్తే బీజేపీ వాళ్ళు పంపించి వాళ్ళే పోటీ చేసిన చోట కూకట్పల్లిలో ఒక 40,000 ఓట్లు వచ్చింది. మిగతా చోట్ల ఎక్కడ రాలేదు కదా. అలాగనే ఇక్కడ కూడా జరిగింది. అంటే ఇదే త్యాగాలంటే ఇవే. ఇవన్నీ కూడా నేను ఒక్క అంశం మాత్రం ఏమిటి అని అంటే ఈ పొత్తులకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం జనసేన పవన్ కళ్యాణ్ కు క్లారిటీ ఉంది, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకి లోకేష్ కూడా క్లారిటీ ఉంది. క్లారిటీ ఎవరికన్నా లేదో ఏమైనా మిస్ అయిందంటే క్లారిటీ తెచ్చుకోవాల్సింది ఎవరంటే జనసేన. మనకు కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకునేవారు వాళ్ళే తప్ప నాకైతే క్లారిటీ ఉంది ఏం జరిగింది ఏంటి దానికన్నా. మరి అన్ని చెప్పేస్తే మరి వాళ్ళు మా ఇతను మాకు వ్యతిరేకి, జనసేనకు వ్యతిరేకము, మా పవన్ కళ్యాణ్ అలా విమర్శిస్తారు ఇలా విమర్శిస్తారు అని అంటారు. మనం మంచి పనులు అయ్యా పవన్ కళ్యాణ్ మంచి రాజకీయాలు చేస్తున్నారు, ఆయన కూడా రావాలని కోరుకున్నంతసేపు బాగానే ఉంటుంది. అంతవరకు బాగానే కోరుకుంటంతో పాటుగా ఆయన చేస్తుంది కరెక్ట్ అని ఫీల్ అవ్వాలి. అది కరెక్ట్ అవ్వాలి అనాలి. లేకపోతే నువ్వు పవన్ కళ్యాణ్ వ్యతిరేకం జనసేన లేదు అట్లా కూడా కాదు. మళ్ళీ మీకు వైసీపీ ముద్ర కూడా వేస్తారు. చెప్పారు కదా స్టాంప్ ఉంది మా చేతిలో అని. ఎలా చేస్తారు? పవన్ కళ్యాణ్ చెప్పారు కదా వాళ్ళ నాయకుల్ని అంటే మీరు వైసీపీ కోవట్లు అయితే ఉంటే ఒంట్లో పోతే పోయినా వాళ్ళ నాయకులు అంటే మనల్ని అంటంలో పెద్ద పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళ నాయకులకి ఎందుకు అనరు? కాబట్టి ఏం జరిగింది అనేది ఇక్కడైతే మాత్రం వాళ్ళ నాయకుల్లో అయితే క్లారిటీ ఉందండి, ఒక స్పష్టత ఉంది. ఇక బీజేపీ వాళ్ళే ఇప్పుడు స్పష్టత ఇవ్వాలా, వీళ్ళ పొత్తు ఏంది వ్యవహారం ఏంది అనేటువంటి దాని మీద బీజేపీ స్పష్టత ఇస్తే రేపు పొద్దున వాళ్ళు ఏంది అనేది పంచుకునే దాంట్లో ఏదన్నా ఇది వచ్చేదానికి అవకాశం. బీజేపీ విషయంలో నాకున్నటువంటి సమాచారం మేరకు బీజేపీతో పొత్తు ఖచ్చితమైన సమాచారం ఏంటండి అయ్యింది. తెలుగుదేశము జనసేన బీజేపీ కలిసి